ఓ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. అన్న తినే ముందు ప్రే చేసుకుంటారు. నేను పూజ చేసుకుంటానండి. చూసి నేర్చుకోండి. పూజ చేసుకుంటానండి. ఒకసారి పూజ నేను ఇంట్లో చేసే వచ్చా. మళ్ళీ అంటే చాలా టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాను. అనవసరం చెప్పాము. రాదా? సరే ఒకవేళ చేస్తాను. దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప చారు ఇచ్చావు. అలాగే మన స్టేట్ లో ఉన్న 7 కోట్ల మందికి, మన రాష్ట్రంలో ఉన్న 90 కోట్ల మందికి, ప్రపంచంలో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి బేసిక్ గా, అంటే ఇవన్నీ కాదు, వాళ్ళు ఏమి తింటేవి, బ్రెడ్, జామ్, బన్ను, అలా ఏది తింటే అలా నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే వరే గాడ్. నా ప్రాంతం మీకు కొత్తగా అనిపించింది కదా? చెత్తగా అనిపించింది. మీ అంకుల్ కూడా మొన్న వాళ్ళ అమ్మాయిలో కవిత రాశానండి. మనం నిజంగా మమ్మీ, మనం అంటే విన్నా వెంకీ వినద్దు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లక్ష్మి? అమ్మని కవిత నాకు చాలా ఇష్టం సార్. ఒక్కసారి చెప్పరా? మరీ మావాడ పెడుతున్నాను ఇంక. మరేం రాలేదు సార్, కానీ అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు. అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, తాగడానికి పాలిచ్చావు, వానొస్తే గొడుగిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలకిచ్చావు, తీసుకోవడానికి గడ్డం ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు. మీ కవిత్వంలో చాలా ఎమోషన్ ఉంది సార్.